భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. భారతదేశంలోని ప్రతి హిందువు గర్వపడేలా అయోధ్యలోని రామమందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సంగతి తెలిసిందే. శతాబ్దాల నిరీక్షణ తర్వాత, దశాబ్దాల పోరాటం తర్వాత చివరికి కోట్లాది మంది హిందువుల హృదయ భారం తీరిన వేళ బాలరామయ్య ముగ్ధమోహన రూపంతో చిరునవ్వులు చిందిస్తూ నూతన ఆలయంలో కొలువు తీరిన సమయం. దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రపంచం నలుమూలల ప్రజలు ఉత్కంఠగా వివిధ మాధ్యమాల ద్వారా చూశారు. ఇక ఇప్పుడు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది హిందువులు అయోధ్యకు బారులు తీరి వెళుతున్నారు. ఈ సందర్భంలో అయోధ్య రామయ్యతో పాటు ఇంకా ఇక్కడ దర్శించవలసిన అనేక ప్రధానమైన ఆలయాలు, స్థలాలు ఉన్నాయి. ఆ పవిత్ర స్థలాలు ఒక్కొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. అయోధ్య రామయ్య తర్వాత తప్పనిసరిగా దర్శించుకోవలసింది హనుమాన్ గర్హి ఆలయం. నిజానికి అయోధ్యలో ముందుగా ఈ హనుమాన్ గర్హి ఆంజనేయుని దర్శించుకుని రామయ్య దర్శనానికి వెళితేనే యాత్ర సఫలమవుతుందని చెప్తారు. ఒక రకంగా అయోధ్య రక్షకుడిగా హనుమంతునికి పేరుంది. ఒక సందర్భంలో ముష్కరుల బాంబు దాడుల నుంచి రక్షించిన ఘటనలు కూడా విన్నాం. ఇంత ప్రధానమైన హనుమాన్ గర్హి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్య ఈ పేరు వినగానే మనసు పులకిస్తుంది. మనకు తెలియకుండానే కనులు అరమోట్పులవుతాయి. రామయ్య రూపం ప్రత్యక్షమవుతుంది. అయోధ్య సప్త మోక్ష పట్టణాల్లో మొట్టమొదటిది. రామయ్య జన్మస్థలం. అయోధ్య అన్న పేరు స్మరిస్తేనే మోక్షమిచ్చే పుణ్యస్థలం. అలాంటి పుణ్యస్థలంలో తప్పనిసరిగా దర్శించుకోవలసిన ఆలయం హనుమాన్ గర్హి ఆలయం. అయోధ్య స్టేషన్ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది హనుమాన్ గర్హి ఆలయం. ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది. అయోధ్యను రక్షించడానికి శ్రీరాముల వారే హనుమంతుడికి ఇక్కడ ఉండడానికి స్థలమిచ్చారని నమ్ముతారు. 76 మెట్లు ఎక్కి పవనపుత్రుని దర్శనం కోసం భక్తులు ఆలయంలోకి వెళ్లవలసి ఉంటుంది. రాముడితో పాటు హనుమంతుడిని కూడా దర్శించుకోకపోతే అయోధ్య దర్శనం పూర్తి కాదని స్థానికులు ప్రగాఢంగా నమ్ముతారు. రాముడు రావణుడిని సంహరించి లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తన భక్తుడైన హనుమంతుడు నివసించడానికి అయోధ్య నగరంలో స్థలమిచ్చాడని, ఆ స్థలంలోనే ఇప్పుడున్న హనుమాన్ గర్హి ఆలయం ఉందని చెప్తారు. ఆ సమయంలోనే ఎవరైనా తనను దర్శించుకోవడానికి వస్తే హనుమంతుడిని కూడా దర్శించుకుంటేనే తన దర్శనం పూర్తవుతుందని రామయ్య చెప్పాడని కథనం. అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేస్తున్న సమయంలో శ్రీరామచంద్రుడు అందరికీ కానుకలిచ్చాడట. తన ప్రియ భక్తుడు హనుమంతుడికి తనకంటే ఎత్తైన ప్రదేశంలో ఉండడానికి ఈ స్థలమిచ్చాడట. అందుకే హనుమాన్ గర్హి ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉంటుంది. ఇక్కడ హనుమంతుని బాలరూపం, హనుమంతుని తల్లి అంజనాదేవి విగ్రహం కూడా చూడొచ్చు. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా ఈ హనుమాన్ గర్హి ఆలయంలో ఒక రహస్య పూజా విధానం ఉందని చెప్తారు. ఈ పూజ తెల్లవారుజామున 3 గంటలకు జరుగుతుంది. దాదాపు 1.5 గంటల సేపు జరిగే ఈ పూజలో పూజారులు తప్ప మరెవ్వరికీ ప్రవేశం ఉండదు. ఈ పూజలో హనుమంతుడు స్వయంగా వచ్చి పూజలో పాల్గొన్న పూజారులకు భౌతికంగా దర్శనమిస్తాడని ఇక్కడి వారు గాఢంగా నమ్ముతారు. ఆ తర్వాత భక్తుల సందర్శనార్థం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారు దర్శనమిస్తారు. హనుమాన్ గర్హి ఆలయ చరిత్ర విషయానికి వస్తే, మొట్టమొదట విక్రమాదిత్య మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ పురాతన ఆలయం ధ్వంసం కావడంతో ప్రజలు ఈ స్థలాన్ని హనుమాన్ తిలా అని పిలవడం ప్రారంభించారు. అప్పటి లక్నో నవాబు మసూర్ అలీఖాన్ సఫ్దర్జంగ్ సాహెబ్ ఈ ఆలయాన్ని నిర్మింపచేసినట్టు చరిత్ర చెబుతోంది. హిందూ ఆలయాలను పడగొట్టడమే ధ్యేయంగా ఉన్న అప్పటి మహమ్మదీయ పాలకులలో ఈ అలీఖాన్ హనుమంతుడి ఆలయం నిర్మింపచేయడమేంటి అన్న సంశయం కలుగుతుంది కదా. ఆ కథనం విషయానికొస్తే, ఒక సమయంలో నవాబ్ మసూర్ అలీ సాహెబ్ తీవ్ర అనారోగ్యానికి గురై ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ప్రార్థనలు, తాయెత్తులు ఇలా ఎన్నో ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆ అనారోగ్యానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన పరిస్థితిలో భక్తుడు, పూజారి, వైద్యుడు, హనుమాన్ తిలలో నివసించే సాధువు అయిన మహాత్మా అభయరామ్జీ హనుమాన్ పేరిట పూజ చేసి ఆ పవిత్ర జలాన్ని ఔషధంగా ఇచ్చాడని,
దాంతో నవాబుకు స్వస్థత చేకూరిందని, అప్పుడు హనుమంతుడి పవిత్ర జలం స్వీకరించడం వల్లనే తాను ఆరోగ్యవంతున్నయ్యానని, హనుమంతుడి మీద నమ్మకంతో నవాబ్ సాహెబ్ హనుమాన్ తిల మీద హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఆ ఆలయమే హనుమాన్ గర్హి ఆలయం. హనుమంతుడు ఇప్పటికీ కూడా ఇక్కడ అయోధ్య రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడని ఇక్కడి ప్రజలు గాఢంగా నమ్ముతారు. దీనికి సంబంధించి ఒక అద్భుతం లేదా హనుమంతుని మహత్యం అని చెప్పొచ్చు. ఒక విషయం గురించి చెప్పుకోవాలి. అది 1998వ సంవత్సరం అయోధ్యలో ఒక సంఘటన జరిగింది. ఇది మామూలు సంఘటన కాదు. ఆ సమయంలో అయోధ్యలోని ప్రజలు ఎంతో మంది హనుమంతుడిని ప్రత్యక్షంగా చూశారని చెప్తూ ఉంటారు. ఇదంతా కేవలం ఒక రూమర్, పుక్కిటి పురాణంగా భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న అవినాష్ మిశ్రా అనే అధికారి స్వయంగా చూసి వ్యక్తం చేసిన అభిప్రాయం. నిజానికి 1998 సమయంలో అయోధ్య అత్యంత సున్నితమైన ప్రాంతాలలో ఒకటి. అంటే మత కల్లోలాలతో అట్టుడుకుతున్న సమయం. ఆ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లోని ఎస్టీఎఫ్ బృందానికి ఒక వార్త అందింది. అయోధ్యలో దాదాపు 20 కిలోల ఆర్డీఎక్స్ను అమర్చినట్టు, విధ్వంసానికి రంగం సిద్ధం చేసినట్టు. ఈ వార్త విని వెంటనే ఎస్టీఎఫ్ టీం రంగంలోకి దిగింది. అసలు ఆ వార్త నిజమా కాదా అని తెలుసుకునే పనిలో ఒక టీం, అసలు నిజమే అయితే ఈ ఆర్డీఎక్స్ను ఎక్కడ అమర్చి ఉంటారో తెలుసుకునేందుకు మరొక టీంని రంగంలోకి దింపింది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్న అత్యంత సున్నితమైన ప్రాంతాలలో అయోధ్య పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాలి. లేదంటే అల్లర్లు మొదలయ్యి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఈ పరిస్థితుల్లో పోలీసు బలగాలు పేలుడు పదార్థాలను కనిపెట్టే ప్రయత్నంలో పడ్డాయి. సాధువు వేషంలో ఒక ఉగ్రవాది ఆలయంలో బాంబును అమర్చి వెళ్లిపోయాడు. ఆలయంలో ఏ మూలలో వెతికినా ఎక్కడా కూడా బాంబు జాడైతే కనపడలేదు. పోలీసులు వెంటనే ఆలయానికి వెళ్లి బాంబు కోసం వెతకడం ప్రారంభించారు. తీవ్రమైన వెతుకులాట సాగుతోంది. సరిగ్గా అప్పుడే అందరి చూపు గుడి ప్రాంగణంలోనే కూర్చున్న ఒక చిన్న కోతి మీద పడింది. అది తన చేతిలో 2 వైర్లు పట్టుకుని కోల్డ్ వాటర్ మెషిన్ దగ్గర కూర్చుని ఉంది. ఇది చూసిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే అది ఆ తీగలతో ఆడుకుంటోంది. అప్పుడప్పుడు ఆ తీగలను నోటిలో పెట్టుకుని గట్టిగా పీకుతోంది. తీగలను గట్టిగా తెంపేసేలాగా ఆ కోతి వాటిని లాగుతోంది. కాస్త పరిశీలించగానే వారికి అర్థమైపోయింది. కోతి చేతికి చిక్కిన వైర్ని విడిపించేందుకు కోతిని తరిమేయడానికి ప్రయత్నించారు. కానీ అది వెళ్లలేదు. సరికదా ఇంకా ఆ తీగలను నోటితో పట్టి లాగేస్తూ ఉంది. ఎలా అయితేనేం కొంచెం సేపటికే ఆ కోతి తీగలను విడిచిపెట్టింది. ఒక్క సెకనులోనే చుట్టూ చూసేసరికి ఆ కోతి మరిక ఎవ్వరికీ అక్కడ కనిపించలేదు. కోతి వెళ్లిన వెంటనే బాంబు డిస్పోజల్ టీం వాటర్ మెషిన్ దగ్గరకు వెళ్లి దర్యాప్తు చేయడం ప్రారంభించింది. మెషిన్ తెరిచి చూడగానే అందులో బాంబు కనిపించడంతో అందరూ షాక్కి గురయ్యారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాంబు అప్పటికే నిర్వీర్యం చేయబడింది. ఎందుకంటే బాంబులో టైమర్ కేవలం 3 సెకన్ల క్రితమే ఆగిపోయింది. అప్పుడు పోలీసులు మరోసారి నిర్ధారించుకున్నారు, కోతి ఆడుతున్న తీగెలు ఆ బాంబుకి సంబంధించిన తీగలు అని. ఆ కోతి తీగను లాగి తెంపి బాంబు పేలకుండా ఆపిందని అర్థమైంది. హఠాత్తుగా అక్కడ అదృశ్యమైన కోతి హనుమాన్ గర్హి ఆలయ శిఖరంపై కూర్చుని కనిపించింది అందరికీ. గుడి శిఖరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు హనుమంతుడు అని అప్పుడు అక్కడున్న వారందరికీ మరోసారి అర్థమైంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పోలీసులంతా ఎంతగానో ఆశ్చర్యపోయారట. అది మామూలు కోతి కాదని, స్వయంగా ఆంజనేయ స్వామి అని అక్కడి ప్రజలు గుర్తించారు, భావించారు. అయితే తన దేవుడైన శ్రీరాముడి నగరంలో ఎప్పుడు ఏ ఆపదగాని సమస్యగాని వచ్చినా ఆంజనేయ స్వామి ఏదో ఒక రూపంలో ఇలాగే వచ్చి కాపాడుతూ ఉంటాడు అని అక్కడి ప్రజలు బాగా నమ్మడానికి ఇది మరింత పునాది వేసింది. ఇది హనుమాన్ గర్హి ఆలయ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, విషయాలు. అయోధ్యలో తప్పక చూడవలసిన మరొక పవిత్ర స్థలం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం.